సుప్రీం ఫౌండేషన్ గాయత్రి గురుజీ 1+1 నుంచి గుర్తుంది యూనివర్సల్ ఎనర్జీ సైంటిస్ట్ బిఆర్ కోదండరాం ప్రభాత వేళ శనివారం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు శుభాకాంక్షలు. సో ఈరోజు శనివారము నీలి రంగు ఎనర్జీస్ బ్లాక్ ఎనర్జీ విషమంతా తారాసలాడుతూ ఉంటుంది. ఈ నీలి రంగు బ్లాక్ వచ్చి శని మహాత్మానికి సంకేతం. సో శని మహాత్ముడు శరీర అవయవాల్లో కాలుకు ముఖ్య ఆధిపత్యం వహిస్తాడు. మోకాలు నొప్పులు, భూమి మనం కాలు మీద భూమి పైన కాలు పెట్టాలన్నా కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను. శని మహాత్ముడు ఒక అనుగ్రహం ఉంటేనే మనము నడవగలుగుతాము, కాళ్ళకు శక్తి ఉంటుంది. సో ఈ శనివారం రోజు ఏం చేయాలి అంటే, మనము పుట్టినప్పుడే చిన్నప్పుడు కర్మానుసారం బుద్ధిలో భగవంతుడు చిన్న మెదడులో ఒక చిన్న ఆవగించంత వెర్రి నాటుతాడు. అది వెర్రెనా అనొచ్చు, పిచ్చేనా అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. అది పుట్టినప్పుడే తల్లి గర్భం నుంచి బయట ప్రపంచానికి వచ్చినప్పుడే అది జరుగుతుంది. ఆ చిన్న ఒక వెర్రి ఏం చేస్తుందంటే వాళ్ళ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. కొంతమందికి అదే పిచ్చి అంటారు, వెర్రి అంటారు. ఒక్కొక్క దానిపైన వ్యామోహం ఉంటుంది. కొందరికి రాజకీయాలపైన వ్యామోహం ఉంటుంది. కొందరికి విద్యాబుద్ధులపైన వ్యామోహం ఉండి చదివి ప్రవీణులు అవుతారు. మరి కొంతమందికి ఈ వ్యసనాలపైన కర్మానుసారం ఈ వెర్రి అనేది వాళ్ళ బుద్ధిలో నాటుకుంటుంది. దీనికి బుద్ధికంతా నడిపించేది బృహస్పతి అయితే, గురువు అయితే, దీని సాంద్రత శని మహాత్ముడు బాధ్యత వహిస్తాడు. స్లో, స్టడీ అండ్ విన్ ది రేస్ అనే ఫార్ములాకు అధిపతి శని మహాత్ముడే. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కుందేలు తాబేలు కథ. మరియు ఈ యొక్క తొందరపాటులో మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. స్త్రీలు అయితే కానీ, పురుషులు అయితే కానీ, ఈ తొందరపాటుతనం అనేది ఈ శని జాతకంలో వీక్గా ఉంటే మనము ఈ తొందరపాటుతనం వల్ల తప్పిదాలు చేస్తుంటాము. రాజకీయాల్లో విజయం కోల్పోతాము, పరీక్షల్లో ఫలితాలు కోల్పోతాము. మంచి రాణింపు ఉన్నా కానీ ఆ రాణింపు అనేది ఉండదు. ఆ తొందరపాటుతనం వల్ల మనకి బుద్ధిలో సాంద్రత కోల్పోయి తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఈ తప్పిదాల నుంచి మనం తప్పించుకోవాలి అంటే శని మహాత్మునికి మీరు ప్రతి శనివారం రోజు చెప్తారు. ఏలినాడు శని, అర్ధాష్టమి, పొంగు శని, బొంగు శని, ఏదేదో శని చెప్తారు. సో మనము దేనికి భయపడిన అవసరం లేదు. ఎంత గ్రహాలైనా కానీ కర్మకు మించి యాక్ట్ చేయదు. నీ కర్మ ఎంత ఉందో అంతవరకే గ్రహాలు నీ పైన ఆధిపత్యం ప్రభావం అవుతుంది. సో మనము గ్రహాల గురించి, ఆ స్థానాల గురించి భయపడిన అవసరం లేదు. మనం భయపడేదంతా మనం చేసిన చెడు కర్మలు, మంచి కర్మ గురించే మనం ఆలోచించాలి. దానివల్ల నేనేం చెప్తా అంటే, మనం చెడు కర్మలు చేసి ఉంటాం, మంచి కర్మలు అట్లా ఉండేవండి. ఫస్ట్ మనం చెడు కర్మను బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే, ఈ కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, ఈ పెయిన్స్ అన్నిటికీ ఆధిపత్యం శని మహాత్ముడు. శనివారం రోజు మీరు బ్రాహ్మణోత్తములకు నల్ల నూగులు ఇవ్వండి. వాళ్ళు బ్రహ్మపుత్రులు కర్మలు అంటావు, కానీ చాలామందికి ఇది తెలియదు. చేతిలో తీసుకోరు. తీసుకుపోతే పోని తట్లో పెట్టేయంటారు. సరే పెట్టేసేయండి. పెట్టేసి తైలాభిషేకం చేస్తే ఆ యొక్క నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయండి. నువ్వుల నూనె తైలాభిషేకం చేసినప్పుడు ఆయన శరీరం పైన నువ్వుల నూనె ఎట్లా అయితే అది జాలువారి పడుతుందో అలాగే మీ మోకాళ్ళ నొప్పులు, మీ కాళ్ళ నొప్పులు అన్నీ మీకు వైదొలుగుతాయి. కొంతమంది బెడ్ రీడన్ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా కొంచెం సాంద్రత అనేది దొరుకుతుంది. మీరు బెడ్ రీడన్ ఉన్నా కానీ శని మహాత్ముడు ఆరాధన చేసే వల్ల మీరు ఎక్కడ గుడికి వెళ్ళలేకపోయినా ఆయన స్తోత్రం పఠించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతాం తం నమామి శనీశ్వరం అని మనసులో ఉచ్చరించండి. ఆయన మీ కాళ్ళకు సాంద్రత ఇస్తాడు. మీరు లేచి నడవలేకపోయినా కానీ మీ పనులు మీరు కొద్ది మాత్రం చేసుకునే కన్నా ఒక మనోధైర్యము, కాళ్ళకు కొద్దిగా శక్తి ఇస్తాడు. అందరికీ శని మహాత్ముని ఒక ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్తే.